తీరం పొడవు 972 కిలోమీటర్లు. కోస్తాంధ్ర ప్రాంతానికి చెందని అంశం ఖనిజాలు, ఉద్యానవనాలు, పంటలు పండే ప్రాంతం అనే అంశం చెందని అంశము. బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతము, గోదావరి, కృష్ణా డెల్టాల వల్ల ఏర్పడిన ప్రాంతము, అధిక జనసాంద్రతను కలిగిన ప్రాంతము. రాయలసీమ ప్రాంతానికి చెందని అంశం జనసాంద్రత చాలా ఎక్కువ, ఖనిజాల విస్తరణ ఎక్కువ, తలసరి ఆదాయం తక్కువ, ఉద్యాన పంటల కేంద్రంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ భూ నైసర్గిక స్వరూపాల వైవిధ్యతలో లేని అంశాన్ని గుర్తించుము. ఇవి హిమాలయ నదుల వలన ఏర్పడిన నేలలతో విస్తరించినవి అనే అంశము లేనిది. నైరుతిలో దక్కన్ పీఠభూమి, మధ్య తూర్పు ప్రాంతములలో తూర్పు అంచులు బంగాళాఖాతం వైపు వాలి ఉండటం. ఒక నైసర్గిక భూస్వరూపం సముద్ర మట్టం నుండి ఎంత ఎత్తును కలిగి ఉంటే పర్వతంగా పిలుస్తారు. 900 మీటర్లు. అరోమా శిఖరం ఎత్తు ఎంత? 1690 మీటర్లు. అరోమా శిఖరం విస్తరించిన ప్రాంతం అరకు లోయ. పోలవరం ముప్పు మండలాల్లో తూర్పు గోదావరి జిల్లాలో కలవని మండలాలు కుక్కునూరు, బూర్గంపాడు, వరరామచంద్రాపురం, చింతూరు, కూనవరం, భద్రాచలం, చింతూరు, భద్రాచలం. పోలవరం ముప్పు మండలాల్లో తూర్పు గోదావరి జిల్లాలో కలిసిన మండలాలు. తూర్పు కనుమలోని కొండలు ఏ శిలలతో ఏర్పడ్డాయి? చార్నోకలైట్, కాండలైట్ శిలలతో ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్లోని కొండలు అవి విస్తరించిన జిల్లాలను జతపరచుము. విశాఖపట్నం, యారాడ, ఉభయ గోదావరి జిల్లా. బైసన్ కొండలు, గుంటూరు. నెల్లూరు జిల్లా వెలికొండలు, గుంటూరు. బేరంకొండ, నాగార్జునకొండ, కోటప్పకొండ. హార్సిలీ కొండలు ఏ జిల్లాలో కలవు? అన్నమయ్య. వైఎస్ఆర్ కడప, అన్నమయ్య. ఆంధ్రప్రదేశ్గా పేరుగాంచింది లంబసింగి. గిరిజనులు చేసే వ్యవసాయం ప్రధానంగా ఈ విధంగా పిలుస్తారు: పోడు వ్యవసాయం, జూము వ్యవసాయం, స్థల మార్పిడి వ్యవసాయం. గిరిజన వ్యవసాయంలో స్థల మార్పిడికి కారణం భూసారం తగ్గడం. ఐటీడీఏను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1989వ సంవత్సరంలో. చెంచులు విస్తరించిన జిల్లాలు ఏవి? కర్నూలు, ప్రకాశం, గుంటూరు. ఐటీడీఏను విస్తరించుము. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఏ నేలల్లో సున్నం, క్షార లవణాలు ఉంటాయి? చౌడు నేలలు. పీఠభూమిలో ప్రాంతంలోని ప్రధాన వ్యవసాయ అంశాలు ఏవి? వర్షపు నీటి నిల్వలు చేస్తారు, భూగర్భ జలాలు వాడుకుంటారు, చెరువులు నిర్మాణం ఉంటుంది, ఎక్కువ ధనాన్ని నీటి కొరకు వెచ్చించగలుగుతారు. చెంచుల జీవనం, భావాలు, ఆలోచనలు. ద చెంచూస్ అనే పుస్తకంలో పొందుపరిచింది ఎవరు? హైమండ్ రాఫ్.